న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ ప్రతిక్షణం ప్రజల కోసం పోరాడే ఛానల్. న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్. బుక్ అయిపోయింది. బుక్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు ఇంకా. ఈ బుక్ అయిపోయింది. దీనికోసం 100 రూపాయలు ఇచ్చారా మీరు? అవును, మన రసీదు ఇచ్చిన మీకు 100 రూపాయలు ఇచ్చినందుకు అప్పుడు ఇచ్చిండు, ఇవ్వలేడు రసీదు. మరి బుక్ అని ఇచ్చానా? కనీసం బుక్ కూడా ఇవ్వలే. రూపాయలు ఇస్తారు, 16 రూపాయలు ఇయ్యరు అంతే. ఎవరమ్మా మీది? ఏ ఊరు? ఇదే ఊరు, గన్పూరు. ఏ పెన్షన్ వస్తుందమ్మా? నాకు బీడీల పెంచిన ఎంత అమౌంట్ ఇస్తాడు? 2000 ఇస్తాడు. మిగతా 16 రూపాయలు అడిగితే ఏమంటాడు? మీకు అడిగితే లేవంటాడు. డైరెక్ట్ లేవు. 2000 అయితే ఇట్లా 16 రూపాయలు అయితే పోంటాడు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 24 డేట్కు పింఛన్ల పైసలు ఇచ్చిండ్రు. కానీ 10 రోజులకు వచ్చినా కానీ వీళ్ళ చేతికి రాలేవు, కడుపు నిండలేదు. ఇచ్చినామా అంటే ఇచ్చిన పేరు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? సూపరింటెండెంట్ ఏం చేస్తున్నాడు? గీత కార్మికులై, వృద్ధులై, వితంతులై, వికలాంగులై పింఛన్ల డబ్బులు ఎన్ని రోజులు దగ్గర పెట్టుకుంటారు? గవర్నమెంట్ ఇచ్చి ఇన్ని రోజులైనా కానీ వీళ్ళ దగ్గర పెట్టుకొని ఎందుకు ఇలాంటి వేషాలు వేస్తున్నారు? ఎంతమందిని సఫర్ చేస్తున్నారు? ఎన్ని మండలాలలో డబ్బులు రాలేదని, పింఛన్ డబ్బులు రాలేదని ఎంత మొత్తుకుంటున్నారు? జిల్లా డిస్పల్ మండలం పోస్ట్ ఆఫీస్ ఇక్కడ గత ఏప్రిల్ 24 నాడు మన రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య మరియు వితంతువు, వికలాంగులు పింఛన్లు, బీడీల పింఛను, గీతా కార్మికుల పింఛన్లన్నీ కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ డబ్బులన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ వారికి అందడం జరిగింది. అయినా కూడా ఈరోజు 7 తారీఖు గడుస్తున్నా కూడా ఈరోజు పోస్ట్ ఆఫీస్ వారు పింఛన్ ఇవ్వక చాలా ఇబ్బంది అవుతున్నది. ఈరోజు మనం చూసినట్లయితే ముసలి వాళ్ళందరూ కూడా, వృద్ధులందరూ కూడా వారు పింఛన్ పైనే వారు ట్యాబ్లెట్లు కొనుకొచ్చుకొని బతికే పరిస్థితి.